హాయ్ అందరికీ. 1 కేజీ ములక్కాయలు కడుక్కొని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. 1 స్పూను ఆవాలు, అర స్పూను మెంతులు, అర స్పూను జీలకర్ర మంచిగా వేయించుకోవాలి. వేయించిన ఆవాలు తీసి పక్కన పెట్టాలి. ముక్కుడు పెట్టి 1 పావు కేజీ నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత ములక్కాయలు వేయాలి. ములక్కాయలు వేసి తాపకోసారి కలుపుతూ ఉండాలి. మంచిగా 2 పక్కల మంచిగా కాలుతూ ఉంటాయి. ఈలోగా అవి గోలేలోపు వేయించుకున్న వాటిని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అందులో కొన్ని వెల్లిపాయలు వేసి అక్కముక్క దంచి పక్కన పెట్టుకోవాలి. ములక్కాయలు మంచిగా ఎర్రగా గోలిన తర్వాత అటు ఇటు కలుపుతూ ఎర్రగా గోలినవి తీసి పక్కన పెట్టుకుందాం. అదే ఆయిల్లో 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లిపాయలు, కొన్ని ఎండుమిర్చి, కొన్ని మనం దంచి పెట్టుకున్న వెల్లిపాయలు వేసి గోలనివ్వాలి. నూనె చల్లారిన తర్వాత పసుపు స్పూను, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేసి కలపాలి. మనం వేయించి పొడి వేసుకున్న పొడిని అందులో వేసి కలపాలి. అర స్పూన్ గరం మసాలా వేయాలి. అందులో గోల్చి పక్క పెట్టుకున్న ములక్కాడలను ఆయిల్లో వేసి కలుపుకోవాలి. అది చల్లారిన తర్వాత నిమ్మరసం పోసి కలుపుకోవాలి. మొత్తం చల్లారిన తర్వాత ములక్కాయ పచ్చడి రెడీ అయ్యింది. దాన్ని తీసి ఒక డబ్బాలో ఎత్తుకోవాలి. వేడి వేడి